నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయము ధ్యానించుకుందాము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలా చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఇది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరచిరి. జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళి చుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. కాబట్టి ఇద్దరు శిష్యులకి చెప్పాడంట, ఒక ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక గాడిదను దాని పిల్ల కట్టబడి ఉంటుంది, అది తీసుకొని రండి అని చెప్తే వాళ్ళు అది వెళ్ళారంట తీసుకురావడానికి. కాబట్టి అక్కడ యజమాని అడుగుతాడు, యజమాని అంటే ఆ గాడిదకి ఎవరైనాను అడిగిన ఎడల అని ఉంది కదా వాక్యం ఇక్కడ. కాబట్టి ఆ గాడిద ప్రభువుకి కావాల్సి ఉన్నదని వారికి చెప్పండి అని శిష్యులకి చెప్తారు. చెప్తే శిష్యులు దాన్ని తోలుకోమని చెప్తారు ఆయన. ఇదిగో అప్పుడు ఈ రాజు సాత్వికుడై గాడిద భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చెప్పారంట. కాబట్టి అక్కడ దేవుడు చెప్పినట్లే అక్కడ గాడిద ఉంది, అది తీసుకొని వచ్చారు. దాని మీద బట్టలు వేసి అప్పుడు యేసు ప్రభు దాని మీద కూర్చున్నారంట. జనసమూహము అనేకులు తమ బట్టలు దారి పొడవును వేశారంట. కాబట్టి కొంతమంది చెట్లు కొమ్మలు కూడా వేశారంట. కాబట్టి అక్కడ ఆయన్ని మహిమపరుస్తూ, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని యేసయ్యని స్తుతిస్తున్నారంట. దారి పొడవున కేకలు వేస్తూ స్తుతిస్తున్నారంట. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడ్డారంట. కాబట్టి జనసమూహమును ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పారంట. ఎవరు? జనసమూహం. తర్వాత యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చువారు బల్లలను గువ్వలమ్ము వారిని పీఠములను పడద్రోసి నా మందిరమును ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది. అయితే మీరు దాని దొంగల గృహగా చేశారు అని అక్కడ ప్రార్థనా మందిరాల దగ్గర అమ్ముతున్న అవన్నీ తీసేసేయమని చెప్పాడంట దేవుడికి. ఎందుకంటే అది దొంగల గుహగా అని చేశారని దేవుడు మాట్లాడుచున్నారు. గుడ్డివారు కుంటివారు దేవాలయంలో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. దేవాలయంలో కుంటివారిని ఆయన స్వస్థపరిచాడంట. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు వింటున్నాను అని అన్నాడంట. కాబట్టి
బాలురి యొక్కయు చంటిపిల్ల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి అని మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బెతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాడంట యేసయ్య. కాబట్టి ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందని చెప్పుకొనెను. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టు జరిగినది దానిని చేయుటయు మాత్రము కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని కాకని చెప్పిన ఎడల అలాగూ జరగనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అని దేవుడి శిష్యులకు చెప్తున్నాడు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికిన ఎడల మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పాను అని దేవుడు మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు దొరికినవని అవి మనం చేసేవి దొరికినవని నమ్మాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యము చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా యేసు, నేనును మిమ్మునొక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును అని అన్నాడంట యేసయ్య. కాబట్టి యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాడంట మన యేసయ్య. వారు మనము పరలోకము నుండి అని చెప్పితమా? ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును. మనుష్యుల వలన అని చెప్పితమా? జనులకు భయపడుచున్నామని అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చితిరి. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను అని యేసయ్య అన్నాడంట. కాబట్టి మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండి అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చిన గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు, మొదటివాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులను వేశ్యలను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడకపోతిరి. కాబట్టి వాళ్ళని మన యేసయ్య అంటున్నాడు, మీరు మీకంటే వేశ్యలు సుంకరులు పరలోక రాజ్యం వెళ్తారు. ఎందుకంటే యోహానుని నమ్మారంట. కాబట్టి వాళ్ళు పరలోకం వెళ్తారు, కానీ మీరు మాత్రం వెళ్ళరు. ఎందుకంటే మీలో అటువంటి పశ్చాత్తాపకరమైన జీవితం లేదు. దుఃఖకరము పశ్చాత్తాపం అంటే అదే కదండి, దుఃఖకరము అని. కాబట్టి వాళ్ళని పశ్చాత్తాపడలేదు అని అంటున్నాడు. మరి ఒక ఉపమానము వినుడి. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చెట్లు కంచి వేయించి అందులో ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తికిచ్చి గోపురమును కట్టించి గుత్తికిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాలపు యొద్దకు తన దాసుల నంపగా ఆ
అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతనిని స్వాస్థ్యము తీసుకొందుము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తులకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు అన్యజనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి ఆయన పట్టుకొను సమయమును చూచుచుండిరి. కానీ జనులందరూ ఆయనను ప్రవక్త అని ఎంచిరి గనుక వారికి భయపడిరి. కాబట్టి మన యేసు ప్రభు ఏంటంటే ఉపమాన రీతిగా ఆయనకు విరోధంగా ఉన్న వారి గురించి ఉపమాన రీతిగా ఇలాగ మాట్లాడుచున్నాడు. కాబట్టి అప్పటి నుంచి ఆ పరిసయ్యులు కాని వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు పట్టుకున్నామా అని అప్పటి నుంచి చూస్తున్నారంట. కానీ దేవుడు ఒక ప్రవక్త అని ఎంచి ఆయనను ప్రవక్త అని ఎంచిరు కనుక వారికి ప్రజలంట ప్రవక్త అని ఎంచారంట యేసయ్యని. కాబట్టి వారికి ప్రజల కంటే భయపడ్డారంట వాళ్ళు. ఇంతటితో మత్తయి సువార్త 21వ అధ్యాయం ముగించి ఉన్నది. చిన్న ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఆయన ఈ సమయంలో మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయం ధ్యానించిండుగా నీ వాక్యాలు గారు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, శివాధిపతి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, తెలుసో తెలియక చేసిన తప్పులను పొరపాటును క్షమించండి తండ్రి. అయా నాయన, రోజంతటిలో నీ కృపా కాపుదలను దయచేయండి. కూడి వచ్చిన నాయన నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. ప్రతిరోజు నీ వాక్యాన్ని చదివించుకొని ధ్యానించుటకు నీ కృపా కాపుదలను దయచేయమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.